పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిందో దాంట్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు, అలాగే ఫ్రీ బస్సు, అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పింది. ఇది ప్రతి మహిళకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరట్లేదు. కొంతమందికి వస్తుంది, కొందరికైతే పూర్తిగా రావట్లేదు. రీసెంట్గా మనం చూసుకుంటే బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో, అలాగే కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా అయితే చేపట్టారు. అలాగే ఈ మధ్య ఏదైతే సెక్రటేరియట్ ముట్టడి కూడా చేశారు. అలాగే దీని గురించి రానున్న రోజుల్లో మరి ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్ళబోతున్నారు, గవర్నమెంట్ని ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు, దీనిపై మనతో స్పందించడానికి డాక్టర్ సమత ఉన్నారు, స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రతి మహిళకైతే ఏదైతే ఉచిత పథకాలని అన్నారు, అవన్నీ ఉచిత బస్సు అన్నారు, అలాగే ప్రతి మహిళకు 2,500 రూపాయలు అన్నారు, ఇది గ్యాస్ సిలిండర్ 500కి అన్నారు. కానీ 1,000 రూపాయలు అకౌంట్లో వేసుకొని మళ్ళీ మీకు తిరిగి 500 మీకు పంపిస్తామని కొందరికైతే తిరిగి పంపించట్లేదు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అసలు నేను డాక్టర్ సమత అండి, స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు మహిళలకు ఒక భూతల స్వర్గాన్ని చూపించింది హామీల పేరిట. ఏమని చెప్పింది? ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని, ప్రతి నెల ఇస్తామని చెప్పింది. అదే కాకుండా నవవధువులకు 1,00,000 రూపాయలు ఇస్తూ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నది. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 8 మంత్స్ అవుతుంది, 8 నెలలు అవుతుంది. 8 నెలలు అయినా కూడా ఇంతవరకు ఏ రకమైన వీటి పథకాల మీద, హామీల మీద ఇంప్లిమెంటేషన్కి సంబంధించి చర్యలు కానీ, కార్యక్రమాలు కానీ ఏది జరగట్లేదు. అదే కాకుండా ఇప్పుడు పెన్షన్ 4,000కు పెంచుతామన్నారు. ఇవన్నీ డిక్లరేషన్, మహాలక్ష్మి పథకం కింద డిక్లరేషన్ ఫార్మేట్లో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మరియు ప్రియాంక గారిని అందరినీ తీసుకొచ్చి మరి రేవంత్ రెడ్డి గారు ఒక డిక్లరేషన్ చేపించారు. సో దీంట్లో ఏంటి, విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు కూడా ఒక స్కూటీ ఇస్తామన్నారు. స్కూటీతో పాటు 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ కార్డు, అంటే నోటికొచ్చిందల్లా మనకు ప్రభుత్వం రావాలి అన్నట్టు ఎలక్షన్స్ ముందు నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చూపించి మహిళలందరికీ, తెలంగాణ మహిళలందరూ భూతల స్వర్గాన్ని చూపించారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం ఫామ్ చేసి 8 నెలలైనా కూడా అసలు ఏ రోజు ఇప్పుడు కనిపించట్లేదా అండి? ఆ భాగ్య మహిళల కష్టాలు కనిపించట్లేదా రేవంత్ రెడ్డి గారికి? అప్పుడేమో ప్రతిదీ బాధపడిపోయి ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పారు. ఇప్పుడు ఏ రకంగా యాక్షన్స్ తీసుకుంటున్నారు? వాళ్ళ ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పోనీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది పక్కన పెట్టండి, అవి చేయట్లేదు. వచ్చి మేము 8 నెలలు అయింది, బడ్జెట్ లేదు, ఇవన్నీ ముందు తెలియదా అండి? బడ్జెట్ సంగతి, పాపులేషన్, మన తెలంగాణ పాపులేషన్ ఏంటి, తెలంగాణకు కావాల్సిన బడ్జెట్ ఏంటి, ఇవన్నీ ఈ బడ్జెట్లో ఇవన్నీ వస్తాయా రావా అనేది ఆ ముందు క్యాలిక్యులేషన్, సీఎం గారికి క్యాలిక్యులేషన్ లేదా అండి? ఆ క్యాలిక్యులేషన్ లేకుండా డిక్లరేషన్స్ ఇస్తారా? ఆ క్యాలిక్యులేషన్స్ లేకుండా అంటే తెలంగాణ మహిళలు అంతా మూర్ఖుల్లా కనిపిస్తున్నారా? అంత పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నారా మీకు? తెలంగాణ మహిళలు మేలుకున్నారండి. వాళ్ళు మీరు చేసే ప్రతి మోసం గమనిస్తున్నారు. మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో వాళ్ళే బుద్ధి చెప్తారు. అదే కాకుండా నేను ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు సరే వెల్ఫేర్ స్కీమ్స్కి మీకు ఫండ్స్ లేవు, వాట్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్? మీరు గద్దెనెక్కిన తర్వాత ఈ 8 నెలలు ఎన్ని అరాచకాలు జరిగినాయి మహిళలపైన, చిన్నపిల్లలపైన, 3 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప. ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా అండి ఇట్లాంటి సంఘటనలు? ఏ సంఘటన? తల్లిదండ్రులు పక్కన పడుకున్న అమ్మాయిని తీసుకొని పోయినా కూడా మీరు స్పందించకపోతే సీఎం గారు మీ చేతిలో పెట్టుకున్నారండి హోంమంత్రిత్వ శాఖ మీ దగ్గర ఉంది. సీఎం మీరు ఈ రాష్ట్రానికి మీరు చెప్పకుండా, మీరు సమాధానం చెప్పకుండా ఎవరు చెప్తారు? మీకు చేత కాకపోతే హోంశాఖ వేరే వాళ్ళకి ఇవ్వండి. మా మహిళల్ని సెక్యూరిటీగా ఉంచే బాధ్యత మీది. ఆ బాధ్యత మీరు చూసుకోకుండా సీతక్క ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆమె కూడా ఉమెన్ మినిస్ట్రీ ఉంది, ఆమెకు లేదు. సెపరేట్ ఉమెన్ మినిస్ట్రీ, కమిషన్ ఎందుకు లేదు? కమిషనర్ కూడా ఉండాలి కదండి. ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళకు చాతగాని పరిపాలన వల్లనే ఇవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం. ఇకపై తెలంగాణ మహిళలు ఊరుకోనండి. ఎటువంటి మహిళలపైన కానీ, పిల్లలపైన కానీ ఎటువంటి అరాచకాలు జరిగినా కూడా బీజేపీ మహిళా మోర్చా నుంచి గర్జిస్తాం మేము.
ఇప్పుడు చూసుకుంటే మేడం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా దాదాపు మొన్న ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చూసుకుంటే 8 సీట్లతోటి ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు బీజేపీ ఉంది. రానున్న రోజుల్లో ఇలాగే ముందుకు వెళ్ళబోతుందా? ప్రతి ఎలక్షన్లో ప్రధాన ప్రతిపక్షంగానే ఉంటుందా, లేకపోతే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగైపోయిన పరిస్థితి అయితే కనిపించింది మొన్నటి ఎలక్షన్లో. రాబోయే రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది పార్టీ యొక్క కార్యాచరణ? అంటే దాదాపు నువ్వంటే నువ్వు అనే విధంగానే ఉండబోతుందా, ఎలా? డెఫినెట్గా నెక్స్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. బీజేపీ పార్టీయే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది మన తెలంగాణలో. ఎందుకంటే బీఆర్ఎస్ ఏంటిదో ప్రజలు చూసేశారు. ఇప్పుడు సంవత్సరం కాకముందే కాంగ్రెస్ ఏ రకమైన మోసాలు, కాంగ్రెస్ అంటేనే మోసాలండి, కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఆల్టర్నేటివ్ లేకుండా వాళ్ళను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఊహించి ఉండరు ఆయన సీఎం అవుతారు అనేది. సో ఈ నెక్స్ట్ టర్మ్లో మాత్రం తప్పకుండా మన బీజేపీ ప్రభుత్వం ఇవన్నిటిని దాటుకొని తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. ఆ గట్టి విశ్వాసం మా అందరికీ ఉంది. ఇప్పుడు మహిళలకి ఏదైతే 2,500 రూపాయలు అన్నారు, ఇప్పుడు ఫించన్ అన్నారు 4,000 రూపాయలు, అందరికీ అవే 2,000 రూపాయలు వస్తున్నాయి. దీనిపైన మరి ఏంటి ఫించన్ గురించి? పెన్షన్లు 4,000కి చేస్తామన్నారు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కళ్ళు ఆశపడ్డారు. మహిళలు ఇప్పుడు ఆశపడడంలో తప్పు లేదు. కానీ నువ్వు మాట ఇచ్చావు, ఏమని చెప్పావు? ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా పవర్కి వచ్చిన నెక్స్ట్ డే, కర్ణాటకలో మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, పవర్కి వచ్చిన నెక్స్ట్ డేనే ఇవన్నీ పథకాలు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ అమలు పరుస్తామన్నారు. పోనీ పవర్కి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పవర్కి వచ్చిన 100 రోజుల్లో అన్నారు. 100 రోజులు దాటి ఇప్పుడు 200 రోజులు దాటినాయి. ఇప్పటికి కూడా ఏ రకమైన స్పందన లేదు. వాళ్ళ ఫోకస్ అంతా పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గారి శ్రద్ధ మొత్తం దానిపైనే ఉంది. తెలంగాణ మహిళలు పడే ప్రాబ్లం కానీ, ప్రజలు పడే ప్రాబ్లంల మీద కానీ, వాళ్ళు చేసిన హామీలను నెరవేర్చేందుకు చేయాల్సిన పనుల మీద మాత్రం శ్రద్ధ లేదు. అదే మా నరేంద్ర మోడీ గారు చూడండి, 1 కోటి మంది మహిళలకు లక్పతిలను చేస్తానన్నాడు. ఆ విధంగా కార్యాచరణలు అన్నీ జరుగుతున్నాయి. ఆ విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది మహిళలు లక్పతిలు అయినారు, అంటే లక్షాధికారులు అయినారు. ఒక విజన్తోని, ఒక పట్టుదలతోని అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 33% రిజర్వేషన్ తీసుకొస్తాను అన్న మాట ప్రకారం 10 ఏళ్ల నుంచి పెండింగ్ పడుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ హయాంలో పేపర్లు చింపేసి పడేసినారండి. అటువంటి సిచ్యువేషన్లో కూడా రిజర్వేషన్ అనేది 33% రిజర్వేషన్ అనేది కేవలం నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ హయాంలో జరిగిందండి. అది ఇంకెప్పుడు జరిగే అవకాశం లేకుండే పొజిషన్లో కేవలం బీజేపీ గవర్నమెంట్ హయాంలో మాత్రమే జరిగింది. అది చూసారు కదండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి చాలా దారుణంగా మహిళల మీద అయితే ఎలాంటి దాడులు, అరాచకాలు చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున జరుగుతున్నాయి. వీటిని గవర్నమెంట్ అసలు ఏ విధంగా కూడా వీటిని తిప్పికొట్టట్లేదు. కేసులు బుక్ అవుతున్నాయి కానీ ఎవరికి సరిపడా శిక్షలు పడట్లేదు. అలాగే దోషులు బయటనే తిరుగుతున్నారు. ఇంకా అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ కంట్రోల్ తప్పింది అంటున్నారు. అలాగే ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో, రాష్ట్రంలో ఖజానా లేకున్నా కూడా గ్యారెంటీలు చెప్పి ఏదో గెలిచారు తప్ప అది పేరుకు మాత్రమే గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఉచిత పథకాలని చెప్పారు. దాంతోపాటు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ప్రధాన పక్షంగా ఇప్పటికైతే పోరాడుతుంది. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీయే గవర్నమెంట్ వస్తుంది. వచ్చే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో త్వరలో, అలాగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీయే ఖచ్చితంగా దూసుకుపోతుందని చెప్తున్నారు. బీజేపీ మహిళా యువ మోర్చా కన్వీనర్ డాక్టర్ సమత గారు. కెమెరామెన్ సత్యతో కృష్ణ బలాపురాలు.